ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు వస్తున్న కోవిడ్ ఎంత ప్రమాదకరం అని అనుకోవచ్చు. ఇది మోర్ లైక్ ఏ న్యూస్ ఐటమ్ మాదిరి ఉందే కానీ మేము చూసిన దాంట్లో ఇట్స్ ప్రస్తుతానికి వచ్చిన కోవిడ్ స్ట్రెయిన్ అనేది ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఇన్ఫ్లుయెన్జా బారిన పడి మరణిస్తున్న వారి సేమ్ కారణాలతో అంటే శ్వాసకోశ ఇబ్బందులతో మరణించే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువ అంతకంటే ముందని చెప్పారు. కోవిడ్ న్యూస్లో వచ్చింది కాబట్టి ఇది బయటపడిందే కానీ ఫ్లూ గురించి ఫ్లూను అనవసరంగా మనం మామూలు ఫ్లూయే కదా అని అనుకుంటామే కానీ ఫ్లూ వల్ల వస్తున్న కేసులన్నీ కూడా జీనోమిక్ సీక్వెన్సింగ్ చేశారా, కోవిడేనా, ఏ వేరియంట్? పోయిన 1.5 years నుంచి మనం కోవిడ్ టెస్ట్ ఎంతమందికి చేస్తున్నాం? సిమ్టమాటిక్ గా అన్ని ఫ్లూలు ఒకేలా ఉంటాయి. ఇన్సిడెంట్లీ ఏ సీరియస్ పేషెంట్, సిక్ పేషెంట్ ఆన్ ఎ వెంటిలేటర్ మన వెల్కమ్ టు సాక్షి లైఫ్. కోవిడ్ కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయనే ఒక అలారం మోగింది. అండ్ ప్రస్తుతం వార్తాపత్రికలు, ఛానల్స్ అన్నీ కూడా కొంతమంది మరణించినట్టు కోవిడ్ బారిన పడి కూడా చెప్తున్నారు. ఇంతకీ కోవిడ్ అప్పుడు వచ్చి ఏమైంది మధ్యలో? ఇప్పుడు మళ్ళీ వస్తున్న ఈ కొత్త వేరియంట్ ఈజ్ ఇట్ డేంజరస్? దీని గురించి మాట్లాడబోతున్నాం. ఫస్ట్ వీ హ్యావ్ విత్ అస్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్, డాక్టర్ జయచంద్ర గారు. వారితో మాట్లాడబోతున్నాం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు వస్తున్న కోవిడ్ ఎంత ప్రమాదకరం అని అనుకోవచ్చు? ఎందుకంటే 1-2 మరణాలు కూడా సంభవించాయని చెప్తున్నారు. ఇది మోర్ లైక్ ఏ న్యూస్ ఐటమ్ మాదిరి ఉందే కానీ మేము చూసిన దాంట్లో ఇట్స్ ఎ వెరీ వెరీ మైల్డ్ డిజీజ్ అనమాట. అది రిపోర్టెడ్ డెత్స్ ఇక్కడ ఒక సివియర్ డయాబెటిక్ ఒక ఆయన చనిపోయినారు, తర్వాత ఇంకెవరో చనిపోయారు అని వచ్చారు. అది ఇన్సిడెంటలీ వాళ్ళ కోవిడ్ ఉండిందేమో కానీ వెదర్ ఇట్ ఈస్ కోవిడ్ రిలేటెడ్ అన్నట్టు గట్టిగా చెప్పలేకుండా పోతున్నాం. ఎందుకంటే ప్రస్తుతానికి వచ్చిన కోవిడ్ స్ట్రెయిన్ అనేది ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎ వెరీ మైల్డ్ డిజీజ్ అనమాట. మామూలు జలుబు, దగ్గు, ఫ్లూ మాదిరి వచ్చి వెళ్ళిపోతుంది తప్పిస్తే సివియర్గా మనకి ఎవరికి మునుపు చూసిరా కోవిడ్ సివియారిటీ అనేది ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదు. అవును సార్. సో దానివల్లే కోవిడ్ వల్లే మరణించారు అన్నట్టు కంక్లూజన్ అనేది మేబీ ఇట్ మే వీ హ్యావ్ టు టేక్ ఇట్ లిటిల్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం. అంటే మరి వీ కాంట్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ దట్. రైట్. కానీ ఓవరాల్గా మాస్క్ వేసుకునే పద్ధతి కొన్ని చోట్ల మన జాగ్రత్తలు మనం పడడం తప్పదు. ఎందుకంటే 100 మందికి వస్తే ఒకరికి సీరియస్ కావచ్చు. లైక్ ఎనీ ఫ్లూ, ఈ కోవిడ్తో కూడా సివియర్గా ప్రాబ్లం అనేది లంగ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే మునుపు వచ్చినట్టు మాస్క్ వేసుకోవడం కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడం కానీ ఇవి మాత్రం తప్పవు. అందరూ చేయాల్సిన ఇప్పుడు కొత్త ఇది వచ్చింది కాబట్టి ఎస్పెషల్లీ ఫ్లూ సీజన్, కోవిడ్తో పాటు మిగతా అన్ని డిసీజ్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు కూడా సార్ మనకి ఎక్కడ అంటే తేరుకోవడానికి స్పేస్ లేక ర్యాపిడ్గా వేరియంట్స్ వచ్చేసాయి, వేవ్స్ వచ్చేసాయి. కానీ ఇన్ఫ్లుయెన్జా బారిన పడి మరణిస్తున్న వారి సేమ్ కారణాలతో అంటే శ్వాసకోశ ఇబ్బందులతో మరణించే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువ ఎక్కువగానే అంతకంటే ఉంటుంది. ముందని చెప్పారు. ఎందుకంటే కోవిడ్ న్యూస్లో వచ్చింది కాబట్టి ఇది బయటపడిందే కానీ ఫ్లూ గురించి ఎక్కువ ఎవరు మాట్లాడరు దాని గురించి. సో ఇటువంటప్పుడు ఈ సీజన్లో ప్రత్యేకంగా మాస్క్ వేసుకోవడం కానీ, క్రౌడెడ్ ఏరియాస్ మనం అవాయిడ్ చేయడం కానీ, తర్వాత హాస్పిటల్లో పేషెంట్ని విజిట్ చేయడం కానీ, 10 మంది కలిసిపోవడం కానీ ఇవన్నీ అవాయిడ్ చేయడం అతి ముఖ్యం. దీంతోపాటు కోవిడే కాదు ఫ్లూ కూడా చాలా మటుకు అవాయిడ్ చేస్తాం. ఫ్లూను అనవసరంగా మనం మామూలు ఫ్లూయే కదా అని అనుకుంటామే కానీ ఫ్లూ వల్ల కూడా చాలా మరణాలు అనేది వీ కీప్ సీయింగ్ ఇన్ హాస్పిటల్స్. అది కొద్దిగా జాగ్రత్త పడాలి. ఈ సీజన్లో ఇవన్నీ బేసిక్ హైజీన్ అనేది మనం పాటించడం మాత్రం తప్పదు. H1N1 కూడా ఇంకా ఇట్స్ స్టిల్ సీన్ కదండి, ప్రతి ర్యాండమ్గా అప్పుడప్పుడు కనిపిస్తుంటే అంత రెగ్యులర్గా లేదు, ఎపిడమిక్ లాగా అయితే ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా. సో అయితే ఈ కోవిడ్కి ఇప్పుడు వస్తున్న కేసెస్ చూసి అలారం అవ్వాల్సిన పని లేదు. కానీ మన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దేర్ నో డౌట్ అబౌట్ దాట్. అది మాత్రం జాగ్రత్త పడాలి. మరొక క్వశ్చన్ కోవిడ్ గురించి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు బోత్ 1 అండ్ బూస్టర్, వాళ్ళకు ఒక ప్రశ్న ఏంటంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటే దాని ఎఫెక్ట్ ఉంటుందని అప్పట్లో చెప్పారు. నాట్ ఇనఫ్ ట్రయల్స్ వర్ డన్. సో ఇప్పుడు మరి మళ్ళీ బూస్టర్ తీసుకోవాలా అని కొంచెంమంది కంగారు పడితే వారికి ఏం చెప్తారు సార్? బూస్టర్తో ఈ ప్రస్తుతం వచ్చిన వేరియంట్ని ప్రొటెక్ట్ చేస్తుందా లేదా కూడా మనకు తెలియదు. సో ఎక్సెప్ట్ సే దట్ బూస్టర్ తీసేసుకోండి మీ మంచి కోసం అన్నట్టు చెప్పడం తప్పిస్తే దానివల్ల ఖచ్చితంగా మీకు బెనిఫిట్ వస్తుంది.
ఈ ఒమిక్రాన్ వెరైటీని డెఫినెట్గా ప్రివెంట్ చేస్తుంది అని మనం గట్టిగా చెప్పలేము. ఎందుకంటే ప్రతిసారి ఈ వైరస్ అనేది మ్యూటేట్ అయ్యి చేంజ్ అయిపోతూ ఉంటుంది. చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా దీనివల్ల ప్రొటెక్షన్ ఉంటుంది అని మనం గట్టిగా చెప్పలేము. సో ప్రివెన్షన్ అగైన్ ఈజ్ బెటర్ దెన్ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని మనం అన్ని విడిచేసి మాస్క్ లేకుండా తిరిగేయడం మాత్రం అది మాత్రం తప్పు, అది చాలా పొరపాటు అది. పొరపాటు సార్. అలాగే సార్ మనకి లాంగ్ కోవిడ్ చాలా మంది చూశారు. కోవిడ్ తర్వాత కూడా కొన్నేళ్ల పాటు ఇతర సిమ్టమ్స్‌తో మరణించిన వాళ్ళ సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్‌తో మరణించారు స్ట్రోక్ చాలా మంది. కానీ ఇంకా కూడా చూస్తున్నాం సార్ అది. అది కొంత ఫేడ్ అవుట్ అయిపోయిందని ఫ్రీక్వెన్సీ చెప్పొచ్చు. చాలా తగ్గిందండి. సో ఈ మధ్య చూస్తే ఎక్సెప్ట్ మనం అనుకోవడం అప్పుడు కోవిడ్ వచ్చింది దానివల్ల అయ్యి ఉండొచ్చేమో అని తప్పిస్తే డైరెక్ట్లీ దాన్ని కోరిలేట్ చేయలేకుండా ఉన్నాం. రెగ్యులర్ ఇన్స్టెన్స్ ఆఫ్ మనకి స్ట్రోక్స్ వస్తుంటాయి, హార్ట్ అటాక్స్ వస్తుంటాయి. బట్ ప్రీవియస్ 2 ఇయర్స్లో మనం చూసిన కేసులు ఈ మధ్య కనిపించటం లేదు. ఇది కూడా సార్ వస్తున్న కేసులన్నీ కూడా జీనోమిక్ సీక్వెన్సింగ్ చేశారా? కోవిడేనా? ఏ వేరియంట్ అని వి డోంట్ నో. అంటే ఈ మధ్య అసలు యాక్చువల్లీ మీరు చూస్తే పోయిన 1.5 ఇయర్స్ నుంచి మనం కోవిడ్ టెస్ట్ ఎంతమందికి చేస్తున్నాము? అదే అంటే ఇప్పుడు వాట్ ఎవర్ డెత్స్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ ఇన్ ద కేసెస్ సిమ్టమాటిక్‌గా అన్ని ఫ్లూలు ఒకేలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇన్సిడెంట్లీ ఏ సీరియస్ పేషెంట్, సిక్ పేషెంట్ ఆన్ ఎ వెంటిలేటర్ మనం స్వాబ్ తీసుకున్న దాంట్లో కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పడం తప్పిస్తే దానివల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది అని మనం గట్టిగా ఎక్కడ ప్రూవ్ చేయలేకపోతున్నాం. రైట్. అది దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ ద పాయింట్. అండ్ తప్పకుండా విల్ విష్ ఫర్ ద బెస్ట్ సార్. హోప్ ఫర్ ద బెస్ట్. కానీ అంతకంటే